శుభోదయం. నర్మించినట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున దేవుళ్ళు, పెళ్ళిళ్ళు, వీధి పాలు. అవునండి, ఈరోజు శీర్షిక కుసుమం దేవుళ్ళు, పెళ్ళిళ్ళు, వీధి పాలు. ఎందుకనాల్సి వస్తుందంటే ఈ రోజున ముఖ్యంగా అపార్ట్మెంట్స్ దగ్గర చూస్తున్నా, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ చూస్తున్నా, ఏదైనా సరే ఒక పెళ్ళి, లేకపోతే ఒక చిన్న అన్నప్రాసన ఫంక్షను, లేకపోతే ఏదైనా అక్షరాభ్యాసం ఫంక్షను, ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి అంటే ఓణీల ఫంక్షను, ధోతీల ఫంక్షను ఏదైనా అనుకోండి, బర్త్డేస్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ మూల నుంచి ఆ మూల దాకా వీధిని బ్లాక్ చేస్తూ షామియానా వేసేస్తున్నారు నడి రోడ్డు మీద. అరే, ఆ రోడ్డు మీద వెళ్ళే వాహనాలకు ఇబ్బందే, అయ్యో వాళ్ళకి ఏమైనా సౌకర్యం ఏమో, ఈ మూల నుంచి ఆ మూల ఏదైనా ఎమర్జెన్సీ కేసులు, ఎవరికైనా ఆరోగ్యం బాగుండబోతే చుట్టూ తిరిగి వెళ్ళాలి పక్క సందులో నుంచి అన్న భావన, అన్న సంస్కారం కూడా హీనమైపోయి వేసేస్తున్నారు. షామియానాలు వేసేస్తున్నారు. షామియానాలు వేసేసి ఒక రాడ్స్ లాగా పెట్టేసేసి వాళ్ళ బైక్స్, వాళ్ళ కార్లు అన్నీ కూడా అడ్డం పెట్టేస్తున్నారు. వెళ్ళడానికి వీల్లేదు. ఒకసారి మనం వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నా రుబాబు సెక్షన్ అక్కడ, కళ్ళు కనబడట్లేదా నీకు, షామియానా వేసి ఉంటే ఎట్లా వస్తావు, దూరి అటు తిరిగేళ్ళు, కాదయ్యా పక్కనే ఇల్లు అయ్యా, అర్జెంటు వెళ్ళాలి, కుదరదు, ఇక్కడ డిస్టర్బెన్సు అని చెప్పి వంటలు కూడా రోడ్డు మీదకి వచ్చాయి. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు కూడా రోడ్ల మీద చేసేస్తున్నారండి. రోడ్ల మీద పాదచారులు తిరిగే చోట పరమ పవిత్రమైనటువంటి వివాహాలు, అలాగే దేవుడికి సంబంధించినటువంటి ఏదైనా సరే, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నా, లేకపోతే అయ్యప్ప భజనలు పెట్టుకున్నా, ఈ రోజున వీధుల్లో నడి రోడ్డు మీద వాళ్ళు ఉండే రోడ్డు మీద, వాళ్ళు నివసించే రోడ్డు మీద, వాళ్ళ ఇంటి ముందే షామియానా వేసేసి అయ్యప్పలకు భోజనాలు పెడుతున్నారు, అయ్యప్ప భజనలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా రోడ్డు అంతా బ్లాక్ చేస్తున్నారండి. నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు చాలామంది ఇంటి ఓనర్సు. అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాళ్ళు, అపార్ట్మెంట్స్లో కుదరదు, ఎందుకంటే అపార్ట్మెంట్స్లో పార్కింగ్ ప్లేస్ అనేది లేదు. అక్కడ కార్లు ఉంటాయి, ఎవరి కారు వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్కూటర్ వాళ్ళకు ఉంటుంది. అసలు మీకు ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్ చూడండి, ప్రతి అపార్ట్మెంట్కి బయట అవుట్ సైడ్న వరుసగా ఆ అపార్ట్మెంట్ సంబంధించిన కార్లు ఉంటాయి. లోపల కార్లు ఉంటాయి, బయట కార్లు. ఎందుకంటే ఒక్కొక్క ప్లాట్ ఓనరు 2-3 కార్లు కొనేసుకుంటున్నారు. భార్యకి ఒక కారు, భర్తకు ఒక కారు, పిల్లలకి ఒక కారు, 2 కార్లు, 4, ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 4కి కార్లు. వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ ఒక కారుకే ఉంటుంది ప్లాట్లో. మరి ఎట్లా, వాళ్ళ ప్లాట్ వరకే ఇస్తారు, మీతో ఎట్లా రోడ్డు మీద. అందుకని ప్రతి వీధుల్లో కూడా కార్లు బార్లు తీరు ఉంటాయి అపార్ట్మెంట్ ముందు, చూసుకోండి. అట్లా తయారైపోయింది, లగ్జరీ లైఫ్స్ కదా. ప్రతి వాళ్ళకి ఒక కారు, పిల్లలకి కార్లు, వీళ్ళకి కార్లు. దీనివల్ల మరి ఏదైనా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నది కూడా కుదరదు. పోనీ నిజంగానే ఒక ఫంక్షన్ చేసుకోవాలనంటే హార్ట్ ఆఫ్ ది సిటీస్లో కమ్యూనిటీ హాల్స్ దొరకట్లేదు, టైట్ అయిపోతున్నాయి. ఎక్కువ డిమాండ్ వస్తుంటే ఆ రేటుకి ముందే ఫిక్స్ చేసేసుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కమ్యూనిటీ హాల్స్ వాళ్ళు ముందే టైఅప్ అయిపోయి, యథార్థమైనటువంటి ముహూర్తం టైంకి లేకపోతే ఏదైనా పెట్టుకొని మనం వెళ్తే ఆల్రెడీ బ్లాక్ అయిపోయినాయి, ఆల్రెడీ బుక్ అయిపోయినాయండి సంవత్సరం క్రితమే అని చెప్పి చూపిస్తున్నారండి. ఈ మధ్య ఏదైనా కొన్ని మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ని చూస్తుంటే మరి ఇంకా అలాంటప్పుడు ఏం చేద్దాం, ఊరికే 40 కిలోమీటర్ల దూరంలో, 60 కిలోమీటర్లు రామోజీ ఫిల్మ్ సిటీ దాటు, లేకపోతే ఇంకేదైనా అవుట్స్కట్స్లోనో, ఇంకా రకరకాల 40 కిలో అక్కడ ఉన్నటువంటి హాల్స్ని బుక్ చేసేస్తున్నారు. అక్కడ దొరుకుతున్నాయి, కానీ అక్కడ దాకా ఎంతమంది వస్తున్నారు? కార్లు ఉన్న వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళు రారు. పెద్ద ఎత్తున భోజనాలు పెట్టుకుంటే నష్టం జరుగుతుంది, తలబట్టు కూర్చోవాల్సి వస్తుంది. మా అయితే ప్రేమ ఆత్మీయత ఉంటే కార్లు ఉన్న వాళ్ళు ఒక 30 మంది, 30-40 కార్లు రావచ్చు. ఇది కూడా అభిమానం ఉంటే, ఇంటిమసీ ఉంటే, వాళ్ళకి వీళ్ళకున్న ర్యాపోని బట్టి వస్తున్నారు.
కొంతమంది అబ్బో పెట్రోల్ వేస్టే, వద్దులేవే బొక్క మనకి, ఇక్కడి నుంచి ఒక గ్రీటింగ్ పంపిద్దాం, లేకపోతే ఒక వీడియో చేసి హ్యాపీ బెడెడ్ లైఫ్ అని పెడదాం అని చెప్పేసేసి తెలివిగా పంపించేసేస్తున్నారు. లేదా ర్యాపిడోలో లేకపోతే ఓలాలో వీటిల్లో గిఫ్ట్ బుక్ చేసేసి దాంట్లో పంపించేసేస్తున్నారు గిఫ్ట్ కూడా, ఏదైనా వీలుంటే. అంటే తెలివి మీరారు జనాలంతా కూడా. అందుకని అంత దూరం వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం భోజనాలు 10 మందికి పెట్టాలి, మన పిల్లకి పెళ్ళవుతున్నట్టు, మన అబ్బాయికి పెళ్ళవుతున్నట్టు, మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు తెలియాలి అని అంటే ఏంటి, ఏం చేయాలి? ఇంటి ముందే పందిరేద్దాం, రోడ్డు మీద పర్మిషన్ లేదు, పాడు లేదు, మన ఇంటి ముందు మన ఎవరు అడుగుతారు? ప్లేస్ అది మంది బ్రహ్మాండం, ఇక్కడి నుంచి అక్కడ వేసేసేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి కొంత దూరం మరి ఎంతవరకు విస్తరిస్తే అంతవరకు వెళ్తున్నారు. మీరు నమ్మరండి, అయ్యప్ప స్వామి భజనలు కూడా ఈ మధ్య కాలంలో వీధి పాలైపోయినాయి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా వీధి పాలైపోయినాయి. శ్రీరామనవమి ఉత్సవాలు కూడా వీధుల్లో చేస్తున్నారండి, రాముల వారి కళ్యాణాలు. ఎంత దారుణం, ఎంత నీచానికి ఒడిగడుతున్నామంటే మనం. నిజమే, నీచమే ఇది. పాదచారులు ఎంతమంది ధూళితో ఉంటుందండి, అపరిశుభ్రంగా ఉంటాయి. ఎంతమంది మన చెప్పులు బూట్లు తిరిగే చోట, నలిగే చోట అక్కడ స్వామిని ప్రతిష్ఠిస్తామండి మనం. అక్కడ శుభకార్యాలు చేస్తారండి, పెళ్ళిళ్ళు. అందుకనే కదా పెటాకులు అవుతున్నాయి పెళ్ళిళ్ళన్నీ కూడా. అసలు కనీసం మనం ఓని ఒక ఆ ప్లేస్లో మీరు ఏదో కళ్యాణ మంటపమో లేకపోతే భక్తికి సంబంధించిన ఒక వేదికో కట్టుకోవాలి అని అనుకుంటున్నప్పుడు శుభ్రం చేయండి వీధిని. శుభ్రంగా పేడతో అలకండి, లేకపోతే శుభ్రంగా వాటర్తో ఫ్రెష్ చేసేసేసి ముగ్గులు వేసేసేయండి. ఏమీ లేదు. రోడ్డు మీద వివాహం, రోడ్డు మీద ఏదైనా సరే భజన, రోడ్డు మీద ఏదైనా ఫంక్షన్ అనగానే ఏం చేస్తున్నారు, కార్పెట్ వేసేస్తున్నారు దాని మీద, ఇది చేస్తారు. ఇక బ్లాక్, రోడ్డు బ్లాక్ అయిపోతుంది. ఒక్కడి వలన ఆ వీధిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నాం మనం. అర్జెంటుగా ఉంటుంది, ఇంట్లో ఎవరికైనా బాగుండదు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, పక్కనే హాస్పిటల్, మన సందు మొదట్లోనే, ఏది బ్లాక్ చేసేస్తున్నారు. బాబు ఇట్లా అర్జెంటు బాబు, కొంచెం కట్టినటువంటి కర్రలు తీయండి అయ్యా బాబు అని అంటే, ఎల్లవయ్యా తిరిగి వెళ్ళండి, పేషెంట్ పర్లేదు వెళ్ళవయ్యా బాబు అని చెప్పి కసురుకుంటున్నారు. రౌడీజం ప్రదర్శిస్తున్నారు, జులైతనం. ఎంత చండాలమో తెలుసా అండి నిజంగా. వీధుల్లో ఏంటండి పెళ్ళిళ్ళు, ఈ మధ్య నిన్నే కాక మొన్న మా ఇంటి దగ్గర ఒక పెళ్లి చేశారు. ఉదయం నుంచి బ్లాక్ చేసేసారు రోడ్డు, రాత్రి 9:30, 10 దాకా. ఉదయాన్నే టిఫిన్లు అక్కడే, మధ్యాహ్నం భోజనం అక్కడే, సాయంత్రం పెళ్ళి అక్కడే, అన్నీ అక్కడే రోడ్డు మీద. అలాగే అయ్యప్ప స్వామి భజన పెట్టుకున్నారు. అయ్యప్ప స్వామి భజన అనగానే అక్కడే స్వామి ప్రసాదాలు, ఉపహారాలు, నైవేద్యాలు అవన్నీ కూడా భిక్ష, స్వామివారి భిక్ష అక్కడే చేసేస్తున్నారు. అలాగే శ్రీరామనవమి వేడుకలు చేస్తుంటే మొన్న ఇంటి దగ్గరే, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎక్కడైతే మనం అనుకుంటున్నామో ఆ ఇళ్ళ దగ్గర, ఆ అపార్ట్మెంట్ల ముందు రోడ్డు మీదే, అపార్ట్మెంట్స్లో ఇదివరకైతే అపార్ట్మెంట్స్లో లోపల కారిడార్లోనూ కార్ పార్కింగ్, కార్లన్నీ తీసి ఇప్పుడు ఎవడో తీయట్లే. మాకేంటయా, మాకు అవసరమా, నెల ముందే చెప్పుకోవాలి మీరు. ఒక గృహప్రవేశం ఏదైనా పెట్టుకొని, సార్ పైన గృహప్రవేశం పెట్టుకున్నాను సార్, కింద భోజనాలు అని అంటే ఒక్కొక్క కారు వాడు ఒప్పుకోవట్లేదు. నేను తీను, మాకు 1 month ముందు చెప్పాలి, ఇప్పుడు వచ్చి మీరు చెప్తే ఎట్లాగో భోజనాలు పెట్టుకుంటే అని. ప్రతి వాళ్ళు ఇండివిజువల్ అది కొనుక్కున్నారు కదా, ఒక అసోసియేషన్లో పెట్టాలి, డెవలప్మెంట్ అసోసియేషన్లో, అపార్ట్మెంట్స్ అసోసియేషన్లో పెడితే ఆలోచిస్తాం. మీరేం పెట్టకుండా ఉన్న పడాలను ఉన్నట్టు ఖాళీ చేయమనంటే ఎట్లా అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ దిగుతున్నారండి. అంత దూరం, పెద్ద దూరాలు వెళ్ళిపోయి, అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయి మన కమ్యూనిటీ హాల్స్లో భోజనాలు పెట్టడం కన్నా ఇది సులువైన మార్గం. రెంట్ ఉండదు, ఏసీ అక్కర్లేదు, పెడస్టల్ ఫ్యాన్స్ 2, 3 పెట్టచ్చు, డైనింగ్ టేబుల్, కుర్చీలు వేయచ్చు రెంట్కి, అప్పటికప్పుడు షామియానా, ఖర్చులు తక్కువ, డెకరేషన్ అక్కర్లేదు, వంటలు కూడా అక్కడే చేసేస్తున్నారండి, ఒక రోడ్డు మీదే. ఎంత నీచమైనటువంటి సంస్కృతిలోకి మనం వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది. చివరికి దేవుళ్ళని కూడా అలాగే చేస్తున్నారు. సరే, ఇవి భక్తికి సంబంధించినంత వరకు మరి ఈ విషయాలు. అసలు దీనికి మూలం ఏంటంటే అపర కర్మలండి. అపర కర్మలు అంటే ఎవరైనా చనిపోతే ఇంట్లోకి రానివారు పైకి.
సొంత ఇల్లు అయితే అపార్ట్మెంట్లో పైన పెట్టించుకుంటారు బాడీ. మా బాడీ పెడితే సెంటిమెంట్ సొంత ఇంట్లో కూడా ఎందుకని కారు పార్కింగ్ కారిడార్లో మానవత్వంతో ఇదివరకు ఉండేది. అది కూడా ఎంతో చెప్పన్నా అండి, 1 గంట 2 గంటలు ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి, బాబు మీ అమ్మగారితో మీ నాన్నగారు అంత్యక్రియ తొందరగా కానివ్వండి, ఆ కార్యక్రమాలు అందరూ కాళ్ళు పెట్టుకున్నారు, ఆఫీసులకు వెళ్ళాలంట, ప్రెషర్ వస్తుంది మా మీద, అసోసియేషన్ మీద, తొందరగా కానీ చేయండి బాబు, షార్ట్కట్లో కానీ చేయండి అని చెప్పి తరిమేస్తున్నారు. మనం సొంత ఇల్లు కట్టుకున్నా, సొంత ఇల్లు కొనుక్కున్నా మన దౌర్భాగ్యం అది. మనం ఎక్కడైతే కార్ పార్కింగ్ చేస్తున్నామో మన కారు తీసి ఆ ప్లేస్లో అమ్మ బాడీ నాన్న బాడీ పెట్టి దౌర్భాగ్యంగా అంత్యక్రియలు చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యంగా తయారైందో చూడండి పరిస్థితి, హీనంగా దయనీయంగా. ఆ రోజుల్లో ఎవరైనా పోవంగానే ఫస్ట్ ఆ రోడ్లో ఏం చేస్తున్నారు, ఈ గడలు పాడేస్తున్నారు, ఈ మూల నుంచి ఆ మూల దాకా కర్రలు బాదులు కట్టేస్తారు, ముందు షామియానా వేసేస్తున్నారు. ఒక చిన్న బాడీ అండి, బాడీ పోతే సైడ్కి తమ ఇంటికి గోడ ఉంది, ప్రహరీ గోడ పక్కన పెట్టుకొని రోడ్డు మీద ఇబ్బంది కలిగించకూడదు వాహనాలకు కానీ వెళ్ళిపోయే వాళ్ళకు అని అనుకోవాలా, ఏంటో తెలియదు. మొత్తం సొంతం అయిపోయినట్టుగా వాళ్ళ ఇంటి ముందు నుంచి బ్లాక్ చేసేయటం, ఆ చివరి దాకా రోడ్డు అంతా బ్లాక్ అయిపోతుంది. ఏంటంటే ఎవరో పోయారు ఓహో అనుకుంటాం. ఆ శవాన్ని తీసి దహనం అయ్యేంత వరకు అక్కడ ఎవ్వడు వెళ్ళడానికి వీల్లేదు. ముందే కట్టేసేసి అందరినీ పో 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 అంటారు. వాళ్ళ కార్లు పెట్టేసుకుంటారు, వాళ్ళ స్కూటర్లు పెట్టేసుకుంటారు. ఇంకా అడ్డంగా ఎవరైనా బొంగుల్లోంచి దూరి బాదుల్లోంచి దూరి ఇటు వచ్చేస్తారేమోనని దీంతో ఆలోచనతో. ఏంటంటే ఇది చెప్పుకుంటే చాలా చండాలంగా కనిపిస్తుంది. చావులకి విధుల్లో పాలు పెట్టేసి షామియానాలు వేసి చేస్తున్నారు. ఓన్లీ అక్కడే స్నానం చేస్తున్నారు, ఆ శవానికి అక్కడి నుంచి అన్ని ప్రేతాత్మలు కానీ కర్మలు కానీ ఏదన్నట్టు చుట్టుకోకుండా ఎలా ఉంటాయండి, ఆ వీధిన పోయే వాళ్ళందరికీ చుట్టుకుంటాయి, వాళ్ళ కుటుంబానికి కాదు. కర్మలు ఏమైనా కర్మ విషాత్తు మనం జరుగుతున్నవన్నీ పాప పంకిలాలు, పాప కర్మలు అన్నీ చుట్టుకుంటాయి, డెఫినెట్గా చుట్టుకుంటాయి అపరకర్మలు చేసేటప్పుడు. ఇట్లా ఇదివరకంటే ఇంట్లో డెడ్ బాడీ పెట్టేవాళ్ళు, లేకపోతే వరండాలో పెట్టేవాళ్ళండి. రోడ్డు మీద ఎప్పుడూ లేదు, రోడ్డు మీద ఈ మధ్య తయారైపోయింది. ఇట్లా ఈ మధ్య కార్యక్రమాలన్నీ స్నానం చేయించడం దగ్గరని శవాన్ని అవర్నాటి అది వాహనం వచ్చేంత వరకు, శవయాత్ర వాహనం వచ్చేంత వరకు అంతా మొత్తం అక్కడే భోజనాలు, అన్ని భోజనాలు అక్కడే. 11వ రోజు 12వ రోజు అవుతుంది, అక్కడే భోజనాలు. అపర కర్మలకు అక్కడే, శుభ కార్యక్రమాలకు, అయ్యప్ప స్వామి భజనలకు అక్కడే, పిల్లల పెళ్ళిళ్ళకి అక్కడే, శుభకార్యాలకు అక్కడే. ఇంకా ఏమవుతాయండి మన పనులు, ఏం సక్సెస్ఫుల్ సాధిస్తాం? ఇన్ని పాపాలన్నీ ఇంటి చుట్టూ కప్పేసుకొని, ఇంటి చుట్టూ ఒంటి చుట్టూ పెట్టుకొని ఏమొస్తాయండి? కేవలం నీ కుటుంబానికి మాత్రమే కాదు మిత్రమా, ఆ వీధిలో తిరిగే వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది ఆ పాపం, ఆ దోషం. నువ్వు పొద్దున్నుంచి ఆ అపరకర్మలు చేసి ఆ శవాన్ని అక్కడే స్నానం చేయించి అన్నీ చేయించి నువ్వు తీసుకెళ్తున్నావు, బాగుంటుంది. అక్కడే తర్వాత నడుస్తున్నాం ఆ తడిలోనే, అక్కడే నవధాన్యాలు ఏవో వస్తుంటారు, అక్కడే తిరుగుతుంటారు, అక్కడే సైకిళ్ళ మీద బైకుల మీద కాళ్ళలో మళ్ళీ తిరుగుతుంటాం. ఏం చెప్తామండి, ఇట్లాంటి నీచమైనటువంటి సంస్కృతులు పెంచుకుంటున్నాం, మనకి మనమే విష సంస్కృతిలో చిక్కుకుంటున్నాం. పైచ్య ప్రకోపాలు ఎక్కువైపోయి అసలు వీటి మీద సిద్ధాంతాల మీదే లేదు. ఇక కొన్ని ఎట్లా ఉన్నదంటే స్థితప్రజ్ఞులు అయిపోయామండి. ఇదివరకున మీకు గతంలో ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్గా, గతంలో నా చిన్నప్పుడైతే ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యుడు బోరున ఏడ్చేవాళ్ళు, పెద్ద ఎత్తున ఏడ్చేవాళ్ళు. అసలు విషాదకరమైనటువంటి దృశ్యాలండి అవి. శవం మీద పడి ఏడ్చేవాళ్ళు, నాన్న అని, ఏవండి అని. ఊరి నుంచి చుట్టాలు రాగానే అసలు కౌగిలించేసేసుకొని ఏడుస్తూ, అసలు అదే ఒక భయానకంగా, ఒక నిజంగా అక్కడికి శవాన్ని చుట్టానికి కూడా భయపడేవాళ్ళు వెళ్ళటానికి చాలామంది. ఆ రోజుల్లో అలా ఉండేది. అంటే ఇంటిమసీ గురించి చెప్తున్నాను నేను. ఈ రోజున అంత స్థితప్రజ్ఞమే, నాన్న పోయినా అమ్మ పోయినా తాతయ్య ఏమీ లేదు, పాన్ పరాక్ వేసుకోవటం, అలా కూర్చోటం, ఎవరైనా వచ్చి ఒక చిన్న స్మైల్, పోయారు సారీ అని, ఓకే ఇట్స్ ఆల్ రైట్, పెద్ద వయసు
అని ఒకడు బుజ్జగించడం, లేకపోతే నటించటం. కన్నీళ్లు రాకుండా నటిస్తున్నారండి చాలామంది. మా నాన్న పోయాడు, మా అమ్మ పోయింది అని అనగానే డోంట్ కేర్, వయసు అయిపోయింది కదా అన్నట్టు వీళ్ళు. అసలు ఇంత దరిద్రంగా అసలు ఏం లేదు. ఎంత స్థితప్రజ్ఞత ఎలా వచ్చిందా? ఒక మనిషి చనిపోతే బావురమంటూ ఏడ్చేందుకు కూడా నీకు కన్నీళ్లు లేవు. బావురమని ఏడ్చే ఇంటిమసీ కూడా ఆ మనిషి మీద లేదా? ఆల్ ఆఫ్ సడన్గా పోతే ఏదో ఉంటుంది, కొంచెం అస్వస్థతతో ఉండి పోతే అస్సలు అది మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నారు. అందరూ చెప్తున్నారు మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయామండి, రేపో మాపో వెళ్ళిపోతాడని చెప్పి మా నాన్న మా అమ్మ. అందుకనే మేము బీ బ్రేవ్, ధైర్యంగా ఉంటాం అని చెప్తున్నారు ఎవరైనా వెళ్ళి అడిగితే. అసలు సానుభూతులు కూడా ఎలా ఉంటున్నాయి తెలుసా? వయసు అయిపోయింది కదయ్యా, పోయాడు పాపం, హ్యాపీగా వెళ్ళిపోయాడు, మీ చేత చేయించుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా, మంచాన పడకుండా అని ఇలా చెప్తున్నారు. కొంతమంది వచ్చి ఆ కార్యక్రమం తొందరగా కానిచ్చే గురు, డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, కొంపలకు వెళ్ళాలి అని చెప్పి సలహాలు. ఎంత దరిద్రంగా మనం మన జీవన పయనంలో మనని పెంచి పోషించి పెంచి పోషించిన తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళకి అంతిమ సంస్కారం, అంతిమ వీడుకోలు, ఇట్లాంటి హేయమైన నీచమైన ఆలోచనలతో, ఇలాంటి దుస్థితితో మనం చెప్పుకుంటున్నామంటే ఎంత ఏడుపుగా ఉంటుందండి. పాపం అనే బాధ కలుగుతుంది. వీధుల్లోనే అన్నీ జరిగిపోతున్నాయి ఈ రోజున. వితౌట్ రెంట్, వితౌట్ ప్రొఫెషనల్ ట్యాక్స్, వితౌట్ ఎనీ, ఓన్లీ షామియానా ఖర్చులు, ఆ టెంట్ ఖర్చులు, కుర్చీల ఖర్చులు, అవన్నీ సాయంత్రం కానీ అన్ని మొత్తం డిస్పర్స్. మంత్రం అని చెప్తేనే పూజలు కూడా వాళ్ళు చేసేవాళ్ళు కూడా, అపరకర్మల వాళ్ళు కూడా బార్గెనింగ్, బేరాలు, దానికి ఒక ప్యాకేజీ, ఇవన్నీ మావులే. దీంట్లో మళ్ళీ రాయబారాలు, చాలా దరిద్రంగా తయారైపోయిందండి, దరిద్రంగా తయారైపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని మనం తలుచుకుంటుంటే దేవుళ్ళు కూడా వీధి పాలైపోతున్నారే, అయ్యో, పెళ్ళిళ్ళు కూడా వీధి పాలైపోతున్నాయి. ఆఖరికి మనం కూడా వీధి పాలే గ్యారంటీగా. ఆ వీధుల్లోనే మనం కూడా శవయాత్రలు, అంత్యక్రియలు అన్నీ అని అనుకోండి. ఇంకా కొన్నాళ్ళు పోతే నాకు తెలిసి శ్మశానాల్లో కూడా అంత్యక్రియలు చేరి ఇంటి ముందే తగలబెట్టేసే రోజులు కూడా వస్తాయేమో తెలియదు, చెప్పలేము. రోజులు ఎలా ఉంటున్నాయో భయం వేస్తుంది అనమాట. అంతదాకా ఎందుకు, ఇక్కడే చేసేస్తే పోలా, లేకపోతే ఏదైనా ప్లే గ్రౌండ్ చూసేసి ఎక్కడొక్కడ చేసేస్తే పోలా అని. కరోనా అప్పుడు చూసుకోలేదండి మనం, గుట్టలు శవాల్ని ఎక్కడైతే గ్రౌండ్ దొరికిందో అక్కడికెల్లా తోసేశారు. మూటలు విసిరేసిన రోజులు ఉన్నాయి, నదుల్లో విసిరేసిన రోజులు ఉన్నాయి, కాలువల్లో విసిరేసిన రోజులు ఉన్నాయి. పాపం గుట్టలు శవాలు అంత్యక్రియలు లేకుండా ఏమి అనాథల్లాగా వెళ్ళిపోయారు పాపం. అది తలుచుకుంటే ఎప్పటికీ కరోనా పరిస్థితులు అనిపిస్తుంది, అయ్యో అనాథలుగా వెళ్ళిపోతున్నారే. కోటీశ్వరుడు కూడా వెళ్ళిపోయాడు, పేదవాడు వెళ్ళిపోయాడు. అట్లాగే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నారు పూర్వం. ఇప్పుడు ఏంటంటే దేవుళ్ళు, పెళ్ళిళ్ళు, వీధుల పాలు. ముందు ఇంకేమేంట్లో వీధిలో పడతామో తెలియట్లే. విధి విధానము తప్పించలేము కదా, విధిని బట్టి వీధుల పాలైపోతూ ఉంటాం. స్వస్తి భవదీయుడు నారుమంచి.